ఒకరోజు అయోధ్యలోని గొప్ప రాజభవనంలో రాముడు తన సింహాసనంపై కూర్చుని ఉండగా అతని బంగారు ఉంగరం హఠాత్తుగా అతని చేతినుండి జారి నేలపై ఉన్న ఒక పెద్ద రంధ్రంలో పడిపోయింది. అతని నమ్మకమైన అనుచరుడు హనుమంతుడు వెంటనే ముందుకు వచ్చాడు. రాముని అనుమతితో హనుమంతుడు తన దైవిక శక్తులను ఉపయోగించి చిన్నగా మారి రంధ్రంలోకి దూకాడు. అతను లోతుగా దిగుతుండగా అతను రాముని ఉంగరాల మాదిరిగానే ఉన్న బంగారు ఉంగరాల పర్వతంతో నిండిన ఒక పెద్ద భూగర్భ గదిని చేరుకున్నాడు. అయోమయంగా హనుమంతుడు చుట్టూ చూస్తుండగా ఒక జ్ఞానవంతుడైన సాధువు కనిపించి, ప్రతి కాలచక్రంలోనూ ఇది జరుగుతుంది. రాముడు తన ఉంగరాన్ని జారవిడుస్తాడు, హనుమంతుడు ఎల్లప్పుడూ దానికోసం వెతుకుతూ వస్తాడు అని చెప్పాడు. కాలం యొక్క విశాలతను హనుమంతుడు గ్రహించాడు మరియు నిజమైన బలం శక్తిలో కాదని, వినయం మరియు సేవలో ఉందని అర్థం చేసుకున్నాడు. కొత్తగా పొందిన జ్ఞానంతో సాధువుకి నమస్కరించి హనుమంతుడు మునుపటి కంటే ఎక్కువ భక్తితో రాముని వద్దకు తిరిగి వచ్చాడు. నీతి నిజమైన బలం వినయం మరియు సేవలో ఉంటుంది.